నిజాలను అబద్ధాలుగా, అబద్ధాలను నిజాలుగా, లేకపోతే ప్రజల ఎరికలో జ్ఞాపకాల మరుగున పడిపోతున్న ఆ, వార్- వాస్ మరుగుపడిపోయిన వాస్తవాలను మళ్ళీ వక్రీకరించి తమకు అనుగుణంగా మార్చుకోవడంలో చీకటి మీడియా చాలా ప్రసిద్ధి చెందింది. ఎల్లో మీడియా చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంత నానా తిప్పలు పడి కనపడిన వాళ్ళకల్లా సలాములు చేసి, పాదాభివందనాలు చేసి ఎన్నికల పొత్తు కూర్చున్న విధం అందరికీ, తెలుగు ప్రజలందరికీ తెలుసు. కానీ కొత్తగా ఏం చెప్తున్నాడంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మోడీయే టీడీపీతో పొత్తుకు ట్రై చేశాడట. ససేమిరా అన్న బీజేపీ పెద్దలను మరి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. ససేమిరా అన్న బీజేపీ పెద్దలు నేను బతిమాలి, బామాలి, దండం పెట్టి టీడీపీతో పొత్తుకు ఒప్పించానని పవన్ కళ్యాణ్ చెప్పారు కదా. మరి ఆయన మాట నిజమని నమ్మాలా, ఆంధ్రజ్యోతి మాట నిజమని నమ్మాలా, లేకపోతే చంద్రబాబు అనుకూలంగా ఇప్పుడు ఒత్తాసు పలుకుతున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట నిజమని నమ్మాలా? శివరాత్రి రోజున కూడా అమిత్ షా ఇంటి ముందు 3 రోజుల పాటు పడిగాపులు కాసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకున్న విషయం ప్రజలకు తెలుసు. ఇటీవల పురంధేశ్వరి వలనే బీజేపీతో పొత్తు సాధ్యమైందని చంద్రబాబు అన్నాడు. అంటే అవసరం ఉన్నప్పుడు అందరి కాళ్ళు పట్టుకుంటారు, అవసరం తీరాక బోడిమల్లయ్యని, పవన్ కళ్యాణ్ బోడిమల్లయ్య స్థాయికి దించేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కృషి వల్లనే 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. బీజేపీ కూటమిలో చేరింది. జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన, చంద్రబాబు గారి అవగాహన పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ పూర్వ నేపథ్యానికి భిన్నంగా వీకెండ్ కామెంట్ లో రాధాకృష్ణ ఎవరు రాశాడంటే చూద్దాం. 2024 పరిస్థితులు తలకిందులయ్యాయి. భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజారిటీ లభించలేదు. 2019 ఎన్నికల్లో తాను ఈసడించుకుని దూరంగా పెట్టిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రధాని స్వయంగా నిర్ణయించుకున్నాడట. 3వసారి తన నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ మద్దతు కీలకమైంది, ఖచ్చితంగా కీలకమైంది, అందులో ఎటువంటి సందేహం లేదు. బీహార్లో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ మద్దతు కూడా అవసరమైనప్పటికీ ఇటీవలి కాలంలో నితీష్ ఆరోగ్యం క్షీణించడంతో కేంద్రంలో ముఖ్యంగా ఎన్డీఏలో చంద్రబాబుకు ప్రాధాన్యత ఏర్పడింది. చంద్రబాబుకు ప్రాధాన్యత ఉన్నా లేకున్నా ప్రాధాన్యత తెచ్చుకోగల శక్తి సామర్థ్యాలు ఆయనకి, ధనబలం, మీడియా బలం, అన్ని బలాలు ఉన్నాయి, బలగాలు ఉన్నాయి. ఢిల్లీలో లాబింగ్ చేసే శక్తులు ఉన్నాయి. కీలక రాజ్యాంగ వ్యవస్థల్లో ఆయనకు కావాల్సిన వారు ఉన్నారు. అందుకు ఆయన అభినందనలు. కానీ ఆయన దాన్ని రాష్ట్ర ప్రయోజనాలుగానే ఉపయోగిస్తున్నారా, స్వీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారా అన్నదే మనకి చర్చనీయాంశం. మంత్రి అమిత్ షాలతో సత్సంబంధాలతో ముందుకు వెళుతున్నారు. 2019లో ఘోర పరాజయం చెందాక ఆయన, అంటే అంతకుముందు కూడా పొత్తు లేకుండా ఇప్పుడు ఎన్నికల్లో గెలవలేదండి. 2019లో కూడా పొత్తులు ఉంటేనే తనకి మనుగడ అనే విషయాన్ని చంద్రబాబు బాగా గుర్తించారు. గతానికి భిన్నంగా ప్రధాని మోడీ ఇప్పుడు ఎన్డీఏను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారంట. గతంలో అంతకుముందు ఎన్డీఏను బలోపేతం చేయలేదా, కేవలం బీజేపీ బలపడాలని కోరుకున్నారా? ఖచ్చితంగా ఆయన ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడానికి పాతాళ హోమం చేస్తున్నాడు. అది చాలా విజయవంతంగా చేస్తున్నాడు. నెక్స్ట్ టార్గెట్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ముందు చంద్రబాబుని బలహీనపరిచి తర్వాత పవన్ కళ్యాణ్ సంగతి బీజేపీ చూస్తుంది. అది వారికి అంటే కాలక్రమంగా అర్థమవుతుంది, రాధాకృష్ణ కూడా అర్థమవుతుంది. ఈ క్రమంలో కానీ రాధాకృష్ణ ఏమంటారంటే ఎన్డీఏని బలపరచడం దృష్టితో చంద్రబాబుకు తగినంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, మరింతగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. చంద్రబాబుకు ఏం ప్రాధాన్యత ఇచ్చాడు? కేంద్రంలో తనకు పెరిగిన పరపతితో రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు, పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారు, ఇంకా రకరకాల విషయాల్లో ఏ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ అప్పుల బాధ తీర్చడానికి ఏమి ప్రయత్నం చేయడం లేదు. ప్రత్యేకంగా ప్రాజెక్టులు ఏమి ఇవ్వలేదు. ఏదో 90,000 కోట్లతోటి బీపీఎల్ ఏదో ఇక్కడ ఇంకా శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో దాదాపు 10-15 సంవత్సరాలుగా అది నలుగుతూనే ఉంది. ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గించడాన్ని ఏ విధంగా సమర్థించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుతున్న చంద్రబాబు నాయుడు అవసరమైతే తన పదవిని కూడా త్యాగం చేస్తారని భావించాలా?
కేంద్రం నుంచి ఫలితంగా కేంద్రం నుంచి వివిధ పథకాలకు భారీగా ఆర్థిక సహాయం అందుతుందట. అమరావతికి ఏమో నిధులు వాళ్ళకి అప్పులు ఇప్పించాడు, పోలవరానికి నిధులు కేటాయించారు, ఇస్తున్నారు, కానీ దాని అసలు ఉపయోగాన్ని పోగొట్టేశారు, పూర్తిగా నాశనం చేశారు. దీన్ని ఏ విధంగా మనం సమర్థించుకోవాలి? చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎలా భావించాలి? ప్రతిపాదిత పథకాలన్నీ కార్యరూపం దాల్స్తే రాష్ట్రం మరింత అభివృద్ధి పుంజుకుంటుందంట. ఇందులో భాగంగానే టెస్లా ఫ్యాక్టరీ కూడా వచ్చేస్తున్న గుజరాత్కి తీసుకెళ్లకుండా అసలు ఇండియా లాంటి ఏర్పడితే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఉక్కు ఫ్యాక్టరీ ఏమైనా కడప ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారా? విశాఖ రైల్వే జోన్కి తెలుగు ప్రజలు కోరుకున్నట్టుగా ఏర్పాటు చేస్తున్నారా? ఏదో అరకొర ఏర్పాట్లు చేసి నిధులను కేటాయించి కంటి తుడుపు చర్యగా చేస్తున్నారు. ఇది ఏ విధంగా చంద్రబాబుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు? 1,00,000 కోట్లకు పైగా నిధులు అందుబాటులోకి వస్తాయండి రాష్ట్రం. అలాగే ప్రత్యేక హోదా దాన్ని బలిపెట్టినప్పుడు కూడా ప్రత్యేక ప్యాకేజీ అంటూ చంద్రబాబు చాలా హడావుడి చేశాడు కదా. అలాగే రాష్ట్ర విభజన సమయంలో ప్రతి జిల్లాకు ఏ ఏ ప్రాజెక్టులు వస్తాయని విపరీతమైన ప్రచారం చేశాడు. విపరీతమైన ప్రచారం చేసి ప్రజలు నమ్మారు కానీ అందులో ఒక్కటి కూడా వాస్తవ రూపం దాల్చలేదు. ఈ విషయాలన్నీ ప్రజలు మర్చిపోతారని చంద్రబాబుకి ఏదో ప్రత్యేక ప్రతిపత్తి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి లేకపోయినా ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబుకు ప్రత్యేక ప్రతిపత్తి ఏర్పడుతుందని, నిధుల వరద వస్తుందని కూడా మనం నిన్న రమ్మానని రాధాకృష్ణ కోరుకుంటున్నాడు.